బంజారాహిల్స్లోని జగన్నాథ ఆలయం జనాలతో కిక్కిరిసిపోయింది. నూతన సంవత్సరం వేళ ఆ జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి నగర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నారు నగరవాసులు. అయితే ఈ సంవత్సరం అంతా కూడా దైవ అనుగ్రహం తమకు ఉండేలాగా ఈ కొత్త సంవత్సరం మొదటి రోజును దేవాలయాల సందర్శనంతో అయితే ప్రారంభిస్తూ ఉన్నారు. దీంతో నగరంలోని ఆలయాలన్నీ కూడా జనాలతో రద్దీగా మారాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా భారీ ఎత్తున ఆలయాలకు నగర నలుమూలల నుంచి అయితే భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం నేను బంజారాహిల్స్లో ఉన్న శ్రీ జగన్నాథ టెంపుల్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే కూడా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వస్తున్నటువంటి భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కూడా రద్దీగా మారినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవ్రీ న్యూ ఇయర్కి ఆలయాలకు వస్తుంటారా, ఈసారి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్. ఎలా అనిపిస్తుంది? న్యూ ఇయర్కి టెంపుల్కి వచ్చారు, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా, ఈసారి రిజల్యూషన్ ఏంటి? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ్ టెంపుల్ని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి నూతన సంవత్సరం దర్శించుకుంటాం. ఓకే, ఎలా ఈసారి దర్శనం ఎలా జరిగింది? క్రౌడ్ ఎలా ఉంది? చాలా బాగా జరిగింది. చాలా క్రౌడ్, ఊహించని విధంగా ఉన్నారు. చాలా క్రౌడ్ ఉందండి. ఈ నూతన సంవత్సరం మీ రిజల్యూషన్ ఏం తీసుకున్నారు సార్? అంటే లక్ష్యం ఏంటి? ప్రతి సంవత్సరానికి ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా, సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని వ్యక్తిగత కోరికలు ఏం లేవు. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. థ్యాంక్ యూ. చూడొచ్చు, మరికొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, దర్శనం ఎలా అయింది? ఎవ్రీ న్యూ ఇయర్కి వస్తూ ఉంటారా? సో ఈసారి న్యూ ఇయర్కి ఏం లక్ష్యం పెట్టుకున్నారు? నూతన సంవత్సరం సందర్భంగా పూరి జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చాలా సంతోషంగా అనిపించింది. ఈ కొత్త సంవత్సరం కొత్త ఆశలతోటి కొత్తగా ప్రారంభించడం కోసమని వచ్చాము. ఫ్యామిలీతో వచ్చాము. సంతోషంగా అనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి ఆలయాలకు వస్తూ ఉంటారా? ఈసారి దర్శనం ఎలా జరిగింది? ఈసారి న్యూ ఇయర్ లక్ష్యం అంటే రిజల్యూషన్ ఏంటి? ఎవ్రీ టైం వస్తుంటాము. యాక్చువల్లీ ఈసారి చాలా బాగా జరిగింది దర్శనం. సో రిజల్యూషన్ మీన్స్ లైక్ మేము ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకోవాలని, అండ్ మెయిన్లీ అందరూ హ్యాపీగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి అనేది మెయిన్ థింగ్. అండ్ రెజల్యూషన్ వచ్చేసి లైక్ అందరు సక్సెస్ఫుల్ కావాలా, అంటే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకున్నామని కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క సంకల్పంతో అయితే వారు ఆ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఆ సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలో తమకు కావలసినటువంటి ధైర్యాన్ని, శక్తిని అందించమని ఆ భగవంతుణ్ణి వేడుకోవడానికి కూడా భారీ ఎత్తున కొత్త సంవత్సరం రోజు ఆలయాలకు తరలి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈసారి కూడా ఆలయాలకు భక్తజనులంతా పోటెత్తారు అని చెప్పొచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. ఇక జగన్నాథ ఆలయం అంటే ఎంతో విశిష్టమైనటువంటి ఆలయం. ఒడిశా పూరి జగన్నాథ ఆలయానికి ఎంతటి విశిష్టత ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అక్కడి వరకు వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ మహిమాన్వితమైన పూరి జగన్నాథ స్వామి ఆశీస్సులను పొందుతున్నామని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి నగర వాసులంతా కూడా తాము కోరిన కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా ఈ సంవత్సరం వారి లక్ష్యాలన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చేరుకునే విధంగా దైవానుగ్రహం కోసమైతే ఇక్కడికి వస్తున్నామని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు విజువల్స్లో ఇంకా కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. గంటల కొలది సమయం వెచ్చించి మరి ఇక్కడ ఆ జగన్నాథుని ఆశీస్సుల కోసము వచ్చామని కూడా భక్తులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నగరంలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో
కిటకిటలాడుతున్నాయి. ఏ ఆలయం చూసినా అశేషమైన జనసందోహంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా భక్తుల కోలాహలమే కనిపిస్తుంది. ఈ నూతన సంవత్సరాన్ని దైవానుగ్రహంతో ప్రారంభించడానికి భారీ ఎత్తున ఆలయాలకు తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM TV, హైదరాబాద్.